హాయ్ హలో వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకొని లైట్ బ్రౌన్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లో ఆలు యాడ్ చేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి స్లిమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కర్రీలోకి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్లిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఆలు కుక్ అయిందా. దట్స్ ఇట్. ఇప్పుడు రెడీ అయిపోయింది వంకాయ ఆలుగడ్డ టమాటో కర్రీ. ఇలాంటి హోమ్ ఫుడ్ రెసిపీస్ మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.